నమస్కారం. మనం ఈరోజు ఎపిసోడ్‌లో ఒత్తులు ఏ విధంగా చమత్కారాన్ని చేస్తున్నాయో గమనిద్దాం. ఏ విధంగా హల్లు ఒత్తుగా మారి కొత్త పదాన్ని సృష్టిస్తోందో, ఒత్తు హల్లుగా మారి ఒక స్థానాన్ని ఒకటి తీసుకుంటూ ఏ విధంగా కొత్త పదాన్ని సృష్టిస్తున్నాయో గమనిద్దాం. రండి. ఇక్కడ చక్రము, చక్రము అనే పదం ఇయ్యబడింది. పదంలో ద్విత్వాక్షరం ఉంటే మనం ఒత్తుల్ని తారుమారు చేయటం అనేది కష్టం కాబట్టి పదంలో ఎప్పుడూ కూడా మనం ఈ ఒత్తుల యొక్క చమత్కారాల్ని గమనించాలంటే పదంలో ఎప్పుడూ కూడా సంయుక్తాక్షరాలు మనం తీసుకుంటాం అన్నమాట. ద్విత్వాక్షరం తీసుకుంటే ఒకటే అక్షరం ఒత్తుగా వస్తుంది కాబట్టి మనం పదాలను మార్చడం అనేది కష్టం, చెయ్యలేము నిజానికి. కాబట్టి సంయుక్తాక్షరాల్ని తీసుకుని ఒత్తిని హల్లుగా, హల్లును ఒత్తుగా ఏ విధంగా మార్చి కొత్త పదాల్ని చేస్తున్నాము. దానికి హల్లులు ఒత్తులుగా మారి, ఒత్తులు హల్లులుగా మారి ఏ విధంగా సహాయపడుతున్నాయో గమనిద్దాం. రండి. ఇక్కడ ఇచ్చిన పదము చక్రము. ఈ చక్రము అనే పదంలో కా కింద రావద్దు అనేది ఉన్నది. మిగతా రెండు అక్షరాలకి కూడా ఎటువంటి ఒత్తులు లేవు. ఈ చక్రములో ఉండే క్ర అనేది సంయుక్తాక్షరం. అంటే హల్లు వేరు, ఒత్తు వేరు. వేరు వేరు హల్లులు. ఒక హల్లు హల్లుగానే ఉంటే ఇంకో హల్లు వచ్చి ఒత్తుగా మారి దాని కింద వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ క అనేది హల్లు, రా అనేది ఒత్తు. ఈ రా అనే హల్లు ఈ ఈ విధంగా తన రూపుని దిద్దుతుంది. దీంతో మనం ఇప్పుడు రెండు పదాలని తయారు చేస్తున్నాం. ఒకటి చక్రము లాగానే వక్రము, అంటే కా హల్లుగా ఉంది, రా ఒత్తుగా ఉంది. ఇక్కడ రెండవది వచ్చేప్పటికి ఈ హల్లు కాస్త ఈ ఒత్తు కాస్త హల్లుగా మారుతుంది. ఈ కా అనే హల్లు కాస్త ఒత్తుగా మారుతుంది. అలా మారినప్పుడు వచ్చే పదము కర్కశం. రా అనే ఇప్పటి వరకు మనకి రా హల్లు లాగా ఉంది. హల్లులాగా ఉన్న హల్లు కాస్త ఒత్తుగా మారింది. ఒత్తు కాస్త హల్లుగా మారింది. కర్కశంలో రా హల్లు, కా ఒత్తు. చక్రములో కా హల్లు, రా ఒత్తు. రెండు కూడా తారుమారైపోయి కొత్త పదాలని సృష్టించాయి. అదే విధంగా ఇక్కడ ఛత్రములో త్ర అనేది సంయుక్తాక్షరం. ఇక్కడ చాకి, ఇక్కడ మూకి కూడా ఎటువంటి ఒత్తులు వచ్చి పదం కింద లేవు. ఈ సంయుక్తాక్షరంలో కా అనేది కళ్ళు, రా అనేది ఒత్తు. ఇందులో ఒకటి పాత్రలు. ఈ పాత్రలలో తా అనేది కళ్ళు, ఈ రా అనేది ఒత్తు. ఇది తారుమారైనప్పుడు ఏమవుతుంది? భర్తగా మారుతుంది. భర్తగా మారినప్పుడు రా అనేది కళ్ళు అవుతుంది, ఈ తా అనేది ఒత్తుగా మారి ఆ హల్లు కింద వచ్చింది. అంటే దాని స్థానాన్ని ఇది తీసుకుంది, దీని స్థానాన్ని ఒత్తు స్థానాన్ని హల్లు తీసుకుంది, హల్లు స్థానాన్ని ఒత్తు తీసుకుంది. ఇక్కడ మూడోది చూస్తే ధర్మము. ఇందులో కూడా సంయుక్తాక్షరము ర్మ. ఈ ర్మాలో రెండు పదాలు చూసుకుంటే చర్మము. ఈ ధర్మము చర్మము కూడా రా అనే హల్లుని పెట్టుకుని దాని కింద మాను ఒత్తుగా చేర్చుకున్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి అది కాస్త ఒకటి స్థానాన్ని ఒకటి తీసుకుంది, తామ్రముగా మారిపోయింది. తామ్రముగా మారిపోయినప్పుడు మా హల్లుగా మారింది, రా ఒత్తుగా మారింది. అదే విధంగా పుట్టలేఖనములో కా హల్లు, కా ఒత్తు. భక్త తుకారంలో కూడా కా హల్లు, కా ఒత్తు. ఇది రివర్స్ అయిపోయి దాని స్థానం ఇది, దీని స్థానం అది, హల్లు స్థానం ఒత్తు, ఒత్తు స్థానం హల్లు తీసుకుని
ఉత్పలముగా మారిపోయింది. అంటే ఇక్కడ తా ఒత్తుగా వచ్చింది మనకి. ఒత్తు. ఇక్కడ కూడా ఒత్తే. ఈ ఒత్తు కాస్త అక్షరం హల్లుగా మారిపోయింది ఇక్కడ తా. ఏదైతే ఇక్కడ కా హల్లు, కా హల్లు, హల్లు కాస్త ఒత్తుగా మారిపోయి ఉత్కళము సత్కవులు. కా అనేది హల్లు, క అనేది ఒత్తు. అదేవిధంగా త అనేది హల్లు, క అనేది ఒత్తు. అదేవిధంగా మార్గము, రా అనేది హల్లు, గా అనేది ఒత్తు. ఇవి రెండు కూడా అదే విధానంలో ఉంటాయి. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ గా ఒత్తు కాస్త ఇక్కడ హల్లుగా మారిపోయింది. ఈ రా కాస్త ఇక్కడ ఒత్తుగా మారిపోయింది. ఇక్కడ కూడా గా హల్లు, రా అనేది ఒత్తు. ఉత్పలము, ఇక్కడ కూడా తా అనేది హల్లు, పా ఒత్తు అనేది ఒత్తు. ఉత్పత్తి, తా అనేది హల్లు, పా అనేది ఒత్తు. అది కాస్త మళ్ళీ రివర్స్ అయిపోయి తప్తము, ఏదైతే ఇక్కడ హల్లు రూపంలో ఒత్తు రూపంలో ఉందో ఈ ఒత్తు కాస్త ఇక్కడ అక్షర రూపాన్ని కాల్చింది. ఈ అక్షరం కాస్త ఒత్తు రూపాన్ని తీసుకుంది. అదేవిధంగా ఇది కా అనేది ఒత్తు రూపాన్ని తీసుకుంది. ఒత్తు వెళ్ళిపోయి అక్షర రూపాన్ని తీసుకుంది. ఈ విధంగా మనకి తోచిన అనునాసికాలతో కానీ, ఊష్మాలతో కానీ, పరుషాలతో కానీ, సరళాలతో కానీ ఏదైనా ఒక వర్గాన్ని తీసుకుని వర్గయుక్తులతో కానీ కక్క చేస్తూ ఈ పదం ఉన్న హల్లు వచ్చే పదంలో ఒత్తుగా మారడం, ఈ పదంలో ఉండే ఒత్తు వచ్చే పదంలో హల్లుగా మారడం చేస్తూ ఉంటే అది చాలా వినోదంగానూ ఉంటుంది, విజ్ఞానదాయకంగా కూడా ఉంటుంది. మీరు ఇలా ఇంకొన్ని పదాలను మీ కామెంట్స్ రూపంలో పెడతారని ఆశిస్తూ ఇప్పటికి నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.